సినిమా మొదట్లోనే ఓ పాత వ్యవసాయ క్షేత్రం కనిపిస్తుంది. అక్కడ చిన్నారి కూతురు కొడుకుతో కలిసి రమోనా అనే ఒక అమ్మ నివసిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రమోనా ఒక వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏమిటంటే, రమోనా తన భర్త ఎంతో ప్రేమగా ఈ పొలాన్ని, ఇంటిని నిర్మించుకున్నారు. అన్ని పనులు చక్కగా చూసుకునేవారు. ఆ వీడియో చూస్తూ రమోనా చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన భర్త ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్లో రమోనా కాలు కూడా పోయింది. ఈ సంఘటన రమోనా మానసిక స్థితిని పూర్తిగా కుంగదీసింది. ఆమె తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతోంది. దానివల్ల వాళ్ల కుటుంబం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంట్లో పనులు కూడా టైలర్ చేసేవాడు. ఇంత జరిగినా రమోనా ఆ పిల్లలతో చాలా కఠినంగా ప్రవర్తించేది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే రమోనా ఒకటే మాట అనేది, నాకు ధైర్యాన్నివ్వు. గదిలోంచి బయటకు వచ్చి చూస్తే టైలర్ చాలా పనులు చేసి ఉంటాడు. కాని ఇంట్లో చాలా వస్తువులు అయిపోయి ఉంటాయి. ఇంట్లో కరెంటు కూడా ఉండదు. ఇదంతా జరుగుతుండగా రమోనా హఠాత్తుగా తన ఇంటి పెరట్లో ఎవరో కూర్చుని ఉండటం చూస్తుంది. అది నల్లటి దుప్పటి కప్పుకున్న ఒక ఆడమనిషి. అది చూసి రమోనా భయపడిపోతుంది. తన ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనే ఉండమని చెప్పి ఆవిడ ఎవరు, ఇక్కడ ఏం చేస్తోంది అని అడగడానికి వెళ్తుంది. ఆవిడని భయపెట్టడానికి, మా ఆయన ఇప్పుడే వస్తున్నాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని కూడా అంటుంది. కాని ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ, నీ భర్త చనిపోయాడు కదా, అది కూడా యాక్సిడెంట్లో. ఆ యాక్సిడెంట్లోనే కదా నీకీ కాలు పోయింది అని అనగానే రమోనా షాక్ అవుతుంది. ఇప్పుడు ఆమెకు మరింత భయం వేస్తుంది. ఆవిడ రమోనాతో, రమోనా, నువ్వు ఎప్పుడెప్పుడని నన్ను పిలిచే రోజు ఇవాళే వచ్చింది, నేను వచ్చాను అంటుంది. రమోనాకు ఆమె మాటలు అర్థం కాకపోయేసరికి ఆవిడ తన రక్తంతో తడిసిన చేతులు చూపిస్తుంది. రమోనా భయంతో తన కారు దగ్గరకు వెళుతుంది. కనీసం కారు ఆన్ చేసి ఫోన్ ఛార్జ్ చేసుకుని పోలీసులకు కాల్ చేయొచ్చు అని. కాని కారు స్టార్ట్ అవ్వదు. భయంతో రమోనా లోపలికి వస్తుంది. పిల్లలు ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ గురించి అడుగుతారు. పిల్లలకు ఏమీ చెప్పకుండా రమోనా వాళ్లని తిట్టి ఊరుకోమని అంటుంది. పిల్లలు మళ్లీ అడుగుతుంటే రమోనా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంట్లో వస్తువులు పగలగొడుతుంది. పిల్లల మీద కూడా అరుస్తుంది. తరువాత లేచి నిలబడి ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసేస్తుంది. తరువాత కూర్చున్నప్పుడు కాలు నొప్పిగా అనిపిస్తుంది. చూస్తే అక్కడొక కుట్టు ఊడిపోయి ఉంటుంది. రమోనా కిటికీలోంచి చూస్తుంది. ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ వాళ్ళింటికి కొంచెం దగ్గరగా వస్తుంది. అది చూసి తన కుక్క చార్లీని లోపలికి తీసుకొచ్చి ఉంటుంది అని అనుకుంటుంది. కాని బయటకు వెళ్లి చూస్తే తన కుక్క అక్కడ ఉండదు. కాని ఈ విషయం పిల్లలకు చెప్పదు. ఇప్పుడు ఈ భయం ఆమె కోపాన్ని మరింత పెంచుతుంది. మళ్లీ టైలర్ని తిడుతుంది. తన కూతురు పదే ఆర్డర్స్ని తలకిందులుగా రాస్తుంటే ఆమెను చెంపమీద కొడుతుంది కూడా. హఠాత్తుగా రమోనా తన తప్పు తెలుసుకుంటుంది. తన కూతురు చేసినది అంత పెద్ద తప్పేమీ కాదు అని గ్రహిస్తుంది. వెంటనే తన కూతుర్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆ తరువాత అద్దంలో చూసుకుంటుండగా చాలా విచిత్రమైన విషయం జరుగుతుంది. తన చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తిని తన కూతురికి గుచ్చేస్తుంది. ఒక్కసారిగా ఆమె తేరుకుంటుంది. చూస్తే అప్పుడు తన ఒడిలో ఒక దిండు ఉంటుంది. ఆ దిండులోనే ఆమె కత్తిగుచ్చి ఉంటుంది. ఎప్పుడు అది తన చేతికి వచ్చిందో, ఎవరు తనని పట్టుకున్నారో ఆమెకు గుర్తుండదు. వెనక్కి తిరిగి తన తల్లిని చూసిన టైలర్కి మరింత ఆందోళన కలుగుతుంది. తన తల్లి మానసికంగా సరిగా లేదని అతనికి తెలుసు. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక దారి వెతకాలి అనుకుంటాడు. రమోనా తన కూతుర్ని గదిలోకి తీసుకువెళ్తుంది. టైలర్ మెల్లగా ఇంటి బయటకు వెళ్తాడు. పక్కనే ఉన్న పొలం ఇంటికి వెళ్లి సహాయం అడగాలి అనుకుంటాడు. కాని ముందు కారు స్టార్ట్ అవ్వలేదు కదా. కాసేపటికి రమోనా కూడా అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. చాలా కోప్పడుతుంది. అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకొస్తుంది. కాని ఇప్పుడు టైలర్ కూడా కోపంగా ఉంటాడు. ఎందుకంటే తన కుక్క చార్లీ బయట లేదని, రమోనా ఏదో దాచిపెడుతోందని అతనికి అర్థమైపోతుంది. టైలర్ ఇప్పుడు తన తల్లితో అంటాడు, నీకేమీ కాదు, నేను చూసుకుంటాను. అలా అంటూ కోపంగా తన తండ్రి వస్తువులున్న గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక తుపాకీ తీసుకుంటాడు. రమోనా అతని దగ్గరకు వచ్చి గొడవ పడుతుంది. ఏం చేస్తున్నావ్, అది వెనక్కి పెట్టు అని అంటుంది. వాళ్ళిద్దరూ వాదులాడుకుంటుండగా బయట నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ మరింత దగ్గరగా వస్తుంది. కోపంతో టైలర్ తుపాకీ తీసుకుని బయటకు వెళ్తాడు. వెంటనే నా ప్రాపర్టీలోంచి వెళ్ళిపో అని గట్టిగా అంటాడు. ఆవిడ టైలర్కి భయపడదు. కాని తన ముసుగు తీసి, నీ తల్లి నిన్నటి వరకు నీకు అబద్ధాలు చెప్పింది అంటుంది. అక్కడ టైలర్కి ఒక షాకింగ్ నిజం చెప్తుంది. వెళ్లి ఆ విషయం తన తల్లిని అడగమని చెప్తుంది. టైలర్ కోపంగా లోపలికి వచ్చి రమోనాని అడుగుతాడు, నాన్న ఎలా చనిపోయాడు? అతని ప్రవర్తన చూసి
రమోనా భయపడిపోయి కథలు చెప్పడం మొదలుపెడుతుంది. ఒకరోజు రాత్రి తను డేవిడ్ ఒక మంచి రెస్టారెంట్కి వెళ్లారట. కాని రమోనా అక్కడ సంతోషంగా లేదు. ఆ పొలం ఇంట్లో ఉండటం ఆమెకు నచ్చలేదు. ఎందుకంటే అక్కడ చాలా పని ఉండేది. అయితే అక్కడ కూడా డేవిడ్ తన ఇష్టానికి మారాడు. సిటీలో 9 నుంచి 4 వరకు ఉద్యోగం చేసి తరువాత ఇంటి జీవితానికి విసిగిపోయాడు. ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చాక, అందరూ సెటిల్ అయ్యాక వాళ్లు సంతోషంగా ఉన్నారు. కాని రమోనా సంతోషంగా లేదు. ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి వేరే చోటికి మారాలని అనుకుంటుంది. కాని డేవిడ్ ఒప్పుకోడు. ఇంత తొందరగా మారడం, అందరూ సెటిల్ అవ్వడం సాధ్యం కాదు అని అంటాడు. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ అవుతుంది. వాళ్లు హోటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ రాత్రి కారు రమోనా నడుపుతున్నట్లు చూపిస్తారు. ఆ రాత్రి తన వెనకాల ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ నీడ కనిపించింది. దానివల్ల ఆమె బ్యాలెన్స్ తప్పి యాక్సిడెంట్ అయింది. అయితే పిల్లలకు మాత్రం ఆ రాత్రి కారు తను నడుపుతున్నానని, అందుకే యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాడు. ఈ నిజం తెలుసుకున్న తరువాత టైలర్ చాలా బాధపడతాడు, కుమిలిపోతాడు. అతనిలో మరింత నెగటివిటీ మొదలవుతుంది. బయట కూర్చున్న ఆవిడ ప్రభావం వాళ్ల ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆవిడ నీడ పెద్దగా అవుతున్నట్లు మనకు చూపిస్తారు. ఆ నీడ నుంచి తప్పించుకోవడానికి వాళ్లందరూ అటకమీదకు వెళ్తారు. కాని అటకమీద కూడా ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ రమోనా చిన్న కూతుర్ని తన నీడలాగా తన వైపుకు లాక్కుంటుంది. వాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని ఆ అమ్మాయి చాలా వేగంగా లాగబడుతూ ఉంటుంది. అప్పుడు టైలర్ తొందరగా వెళ్లి ఆ కిటికీని మూసేస్తాడు. ఆ కిటికీ ద్వారానే ఆ నల్లటి ఆవిడ రమోనా కూతుర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కిటికీ మూసిన తర్వాత కాని అప్పటికి కూడా ఆ శక్తి శాంతంగా ఉండదు. వాళ్ల ఇంటి లైట్లు వెలిగి ఆర్పేస్తూ, వాళ్ల వస్తువులు పడేస్తూ భయపెడుతుంది. తరువాత రమోనాని ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు రమోనా ఆ శక్తి కలిసి ఉన్నట్లు ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ శక్తి ఇప్పుడు రమోనా కూతుర్ని హత్తుకుని తర్వాత మాయమవుతుంది. టైలర్ తన కళ్లతో చూస్తూ గందరగోళానికి గురవుతాడు. అతను అక్కడ ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఆ శక్తి హఠాత్తుగా తన తల్లిని, చెల్లిని మాయం చేస్తుంది. అప్పుడు హఠాత్తుగా రమోనా వెనకాల నుంచి తన లైటర్ తీసుకుంటుంది. ఇప్పుడు రమోనా, టైలర్ కలిసి రమోనా కూతురి కోసం వెతకడం ప్రారంభిస్తారు. అలా వెళ్తూ రమోనా ఒక గదిలోకి వెళ్తుంది. అది ఆమె గతాన్ని చూపిస్తుంది. అందులో డేవిడ్ కనిపిస్తాడు. డేవిడ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. రమోనాతో అంటాడు, చూడు, నీకిష్టమైన పువ్వులు కూడా పెరట్లో పూసాయి. రమోనా ఇప్పుడు అతని దగ్గరకు వెళ్తుంది. హఠాత్తుగా దృశ్యం మారుతుంది. డేవిడ్ ఆమెను కొట్టడం ప్రారంభిస్తాడు. చాలా దారుణంగా కొడతాడు. తరువాత క్షణంలో రమోనా తనను తాను నల్లటి దుస్తుల్లో పెరట్లో కూర్చుని ఉండటం చూస్తుంది. సరిగ్గా వాళ్ల ఇంటి బయట ఉన్న ఆ శక్తిలాగనే. ఈసారి రమోనా రెండో రూపం ఆమె ముందుకొస్తుంది. రమోనా మొదటిసారి ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఈ దృశ్యం జరిగింది. ఇక్కడ ఈ దృశ్యంలో నల్లటి దుస్తుల్లో కూర్చున్న రమోనా తన ముసుగు తీయడం ప్రారంభిస్తుంది. ఆమె ముందు రమోనా వింతగా అంటుంది, నువ్వు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. దృశ్యం ఇక్కడి నుంచి కట్ అవుతుంది. రమోనా మళ్లీ అటకమీద తన పిల్లలతో కలిసి ఉండటం చూస్తుంది. వీళ్లు మళ్లీ కిందకు దిగుతారు. ఆమె ముందు ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆవిడ వస్తుంది. ఆమెను చూడగానే రమోనా భయపడి తన దగ్గర ఉన్న తుపాకీని ఆమె మీద పెడుతుంది. అప్పుడు ఆవిడ అంటుంది, నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు, నువ్వే నన్ను పిలిచావు. ప్రతి ఉదయం నిద్రలేవగానే నువ్వు అనేదానివి, నాకు ధైర్యాన్నివ్వు అని. నీ జీవితాన్ని ముగించడానికి నువ్వు ధైర్యాన్ని అడిగావు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ రమోనా ఇప్పుడు ఆమె ముందు ఆవిడతో ఒంటరిగా ఉంటుంది. ఆవిడ ఇప్పుడు రమోనాని తనను తాను చంపుకోమని ప్రేరేపిస్తుంది. తుపాకీని సరిగ్గా ఆమె మెడకింద పెట్టి కాల్చమని బలవంతం చేస్తుంది. తరువాత దృశ్యంలో రమోనా సురక్షితంగా గదిలోంచి బయటకు రావడం చూస్తాం. పిల్లలు అడుగుతారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? కాని రమోనా అంటుంది, ఇక ఆవిడ ఇక్కడికి రాదు. నేను ఆమెను తరిమికొట్టాను. మళ్లీ వచ్చినా ఎదుర్కొనేంత ధైర్యం నాకు వచ్చింది. వాళ్లు మళ్లీ ఇంట్లోకి వెళ్తారు. అదే సమయంలో వాళ్ల ఇంట్లో కరెంటు వస్తుంది. వాళ్ల తప్పిపోయిన కుక్క కూడా తిరిగి వస్తుంది. ఇంట్లో రమోనా స్వయంగా వేసిన ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. దానిలో మనం సినిమా అంతా చూసిన ఆ నల్లటి ఆవిడ కూడా ఉంటుంది. నిజానికి ఆ నల్లటి ఆవిడ రమోనా యొక్క చీకటి ఆలోచనలు, ఆమె తప్పుడు ఆలోచనలు కలిగి ఉండేది. తనలో అంతర్గత ప్రతికూలతను ఎంతగా పెంచుకుందంటే ఆమె ప్రతికూలత ఒక భౌతిక రూపాన్ని దాల్చింది. ఒక శక్తి రూపంలో ఆమె ముందు, ఆమె కుటుంబం ముందు వచ్చింది. చివరగా రమోనా ఆ గది నుంచి బయటకు వచ్చినప్పుడు నిజానికి ఆమె తన తప్పుడు ఆలోచనల నుంచి, తన ప్రతికూలత నుంచి బయటకు వచ్చింది. దానివల్ల ఆ శక్తి కూడా అంతమైపోయింది. వీళ్లు కూడా స్థిరపడ్డారు.
సినిమా ఇక్కడ ఒక సంతోషకరమైన ముగింపుతో పూర్తవుతుంది. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు.